నమస్తే. ఏ గొడవ, ఏ ఆందోళన, ఏ ఉద్యమం ఎటుదారి తీస్తుందో చెప్పలేని పరిస్థితి తెలంగాణలో, ముఖ్యంగా కాంగ్రెస్ ప్రభుత్వంలో, కాంగ్రెస్ హయాంలో తెలంగాణ రాజకీయాల్లో. ఎందుకంటే గతంలో పాత బస్తీ అల్లర్లు నాటి సీఎం చెన్నారెడ్డిని కుర్చీ మీద నుంచి దింపినాయి. జయాంధ్ర ఉద్యమం పీవీని పదవీచ్యుతిని చేసింది. అంటే కాంగ్రెస్లో ముఖ్యమంత్రులు మారిన అంటే ఆయా సందర్భాల్లో సాధారణ తెలంగాణ పౌరులు తెలంగాణ సమాజం మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. అంటే తెలంగాణ ఆంధ్ర అంటూ, హిందూ ముస్లిం అంటూ ఇట్లా కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టడం కొత్త ఏం కాదు ఇక్కడ. ఇప్పుడు మళ్ళీ ఇక్కడ గో బ్యాక్ మార్వాడి ఉద్యమం సోషల్ మీడియాలో నడుస్తోంది. కంచైలయ్య వంటి వాళ్ళతో పాటు కొందరు యూట్యూబర్లు, కొన్ని యూట్యూబ్ ఛానళ్ళు, కొందరు కమ్యూనిస్టు అంటే కొన్ని మేధావులు ఈ కుట్రలో భాగస్వాములైనట్టు చెప్పుకుంటున్నారు. అలవాటే. అయితే ఈ పరిస్థితి మార్వాడి వర్సెస్ తెలంగాణ ఈ ఉద్యమం రేవంత్ సీఎం కుర్చీకి ఎసరు పెట్టనుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అరే కంచైలయ్య ఢిల్లీ వెళ్ళొచ్చిన తర్వాతనే ఈ అల్లర్లు మొదలైనాయి. అంతకుముందు పాషం యాదగిరి ఇందుకోసం పావులు కదుపుతున్నట్టు కొంతకాలంగా గోబ్యాక్ మార్వాడి ఉద్యమాన్ని తీసుకురావాలని ఆయన పావులు కదుపుతున్నట్టు తెలిసింది. ఇక ఒక విషయం, ఒక దళిత యువకుని ఒక మార్వాడి వ్యక్తి కొట్టడం, దాన్ని వీళ్ళందరూ అందిపుచ్చుకున్నారనమాట. ఒక కేసు అవ్వాలి. నిజంగా ఒక యువకుని కొట్టినందుకు ఎవరైనా సరే అతనికి శిక్ష పడాలి. కానీ ఆ అంశాన్ని ఇంత పెద్దది చేసి, ఆ వివాదాన్ని ఒక కేసుని ఇంత పెద్దది చేసి తెలంగాణ సమాజానికి పూర్తిగా అంటే తెలంగాణ సమాజం మీద మార్వాడి సమాజం చేస్తున్న దాడిగా వీళ్ళందరూ క్రియేట్ చేశారనమాట. ఇక కులం ఆధారంగా, కులం ఆధారిత రాజకీయాలు రాహుల్ గాంధీ వీళ్ళకి నేర్పిస్తున్నాడు. రాహుల్ గాంధీ నేర్పిస్తున్న విద్య ఇది కొత్తగా. దీంట్లో మార్వాడీస్ ఒక ప్రాంతం నుంచి వచ్చిన వాళ్ళైనా సరే ఇక్కడ దాన్ని ఒక కులంలా ప్రొజెక్ట్ చేస్తూ తెలంగాణ వర్సెస్ మార్వాడి అట్లా తయారు చేస్తున్నారు. ఇప్పటికే ఉద్యమంలో బీఆర్ఎస్ 2-3 రోజుల నుంచి నడిపిస్తున్న దాంట్లో బీఆర్ఎస్ కూడా ఉందని తెలుస్తుంది. ఈ ఉద్యమాన్ని బీఆర్ఎస్ కూడా గో బ్యాక్ మార్వాడీస్ ఉద్యమాన్ని మరొక ప్రతిపక్ష పార్టీ కూడా నెత్తినెత్తుకున్నట్టు తెలుస్తుంది. 2 రోజులుగా ఆ పార్టీకి చెందిన ఒక కీలక నాయకుడు, ఒక ముఖ్య నాయకుడు దీంట్లో ఎంటర్ అయినట్టు తెలుస్తుంది. రేవంత్ రెడ్డి గనక, కాంగ్రెస్ ప్రభుత్వం గనక అలర్ట్ అయి దీన్ని ఎక్కడికక్కడ చెక్ పెట్టకపోతే, రెచ్చగొడుతున్న కొందరికి చెక్ పెట్టకపోతే నష్టపోయేది ఆ పార్టీనే. అంత మాత్రమే కాదు, రేవంత్ రెడ్డి కుర్చీకి ఎసరుంది. మార్వాడి ఉద్యమం విషమిస్తే బీఆర్ఎస్కి నేరుగా లాభం జరుగుతుంది. చెప్పిన కదా, దాని వెనుక ఆ పార్టీ ఉండొచ్చు అంటున్నారు. సీనియర్ జర్నలిస్టులను ఎగేస్తున్నది, ఇందాక చెప్పిన ఆ వ్యక్తి సహా మరికొందరిని ఎగేస్తున్నది, కొన్ని యూట్యూబర్లను ముందుకు నూకి ఎగేస్తున్నది ఆ పార్టీనేనని చెప్పుకుంటున్నారు. అంటే మార్వాడీల మీద భౌతిక దాడులు చేసేలా, రెచ్చగొట్టేలా ఉన్నాయి వాళ్ళ మాటలు. తెలంగాణ కల్చర్ అది కాదు, హైదరాబాద్ కల్చర్ అది కాదు దాడులు చేయడం. ఎంత తెలంగాణ మూమెంట్ పిక్గా ఉన్నప్పుడే భౌతిక దాడులు జరగలేదు ఎవరి మీద, ఆంధ్ర వాళ్ళ మీద. మార్వాడీల మీదకు వెళ్ళేంత సాహసం లేదా కనీసం వాళ్ళ ఆస్తులను ధ్వంసం చేసే సాహసం కూడా చేయలేరు. దాని సాహసం అనకూడదు, కల్చర్ కాదు అంతే. దాడులు చేసేది, ఆస్తుల ధ్వంసం చేసే కల్చర్ తెలంగాణ వాళ్ళది కాదు. బయట నుంచి ఏమన్నా కావాలని ఏమన్నా విద్రోహ శక్తులను వీళ్ళు ప్రవేశపెడితే తప్ప. ఈ మేధావులుగా చలామణవుతున్న వాళ్ళు వాళ్ళ స్వార్థం కోసం తెలంగాణలో, ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో కల్లోలం రేపడానికో, లేదా రేవంత్ రెడ్డిని కుర్చీ మీద నుంచి దించి తమకు కావాల్సిన బట్టి విక్రమార్కనో ఇంకెవరో అంటే రేవంత్ రెడ్డి కాకుండా ఇంకెవరైనా సరే తమకు అనుకూలమైన వాళ్ళు ఉంటే బాగుంటుందని కుట్ర చేస్తున్న వీళ్ళు కనుక రెచ్చిపోతే తప్ప తెలంగాణ ప్రజలు, తెలంగాణ వైశ్యులు దాడులైతే చేయరు మార్వాడీస్ మీద. కానీ కొన్ని విద్రోహ శక్తులు, నేను ఇంతకుముందు కూడా చెప్పిన టూల్ కిట్ ముఠా ఈ హైదరాబాద్లో ఈ ఉద్యమాన్ని రెచ్చగొట్టడం ద్వారా క్యాష్ చేసుకోవాలనుకుంటుంది. రేవంత్ అంటే కాంగ్రెస్ పార్టీలోనే రేవంత్ అంటే గిట్టని ఒక వర్గం, అట్లాగే ప్రధాన ప్రతిపక్షం కలిసి రేవంత్ కుర్చీకి ఎసరు పెట్టేటట్టునే అనిపిస్తుంది. ఒక చిన్న ఘటన ఉద్యమంగా రెచ్చగొడుతున్నది వాళ్ళే. చెప్పిన కదా, ముఖ్యమంత్రులు దిగిపోయిన ఘటనలు ఉన్నాయి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో. స్టార్టింగ్లో మెన్షన్ చేశా కదా, ప్రస్తావించాను కదా, కొంచెం వివరంగా చెప్తా. మర్రి చెన్నారెడ్డి 1978లో ఆయన ఉమ్మడి ఏపీకి సీఎంగా ఉండగా హైదరాబాద్ పాత బస్తీలో హిందూ ముస్లిం ఘర్షణలు జరిగినాయి, కమ్యూనల్ రైట్స్ జరిగినాయి.
ఫలితం రాజకీయ ఒత్తిడి పెరిగింది. కాంగ్రెస్ అధిష్టానం చెన్నారెడ్డిని మార్చాల్సి వచ్చింది. 1978 అక్టోబర్లో ఆయన్ని తొలగించి వెంగళరావును సీఎంగా చేసింది పార్టీ. తర్వాత అంతకుముందే 73లో 1972లో ముల్కీ నిబంధనల మీద సుప్రీంకోర్టు తీర్పు తర్వాత జయాంధ్ర ఉద్యమం ఉధృతమైంది. ఇక్కడ తీవ్రమైన నిరసనలు చెలరేగినాయి. ఫలితం రాష్ట్రంలో రాజకీయ అస్థిరత. పివి నరసింహారావు 1973లో ముఖ్యమంత్రి పదవి నుంచి రాజీనామా చేయాల్సి వచ్చింది. ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేయాల్సి వచ్చింది. రాష్ట్రపతి పాలన విధించారు. ఆ ఉద్యమం తెలంగాణలో రాష్ట్రపతి పాలన విధింపుకు దారితీసింది. కేవలం తెలంగాణలో మాత్రమే కాదు, దేశంలో ఇంకా చాలా కొన్ని ఉదాహరణలు కూడా చెప్పుకోవచ్చు. ముఖ్యమంత్రులను అంటే 5 ఏళ్లు కొనసాగకుండా ముఖ్యమంత్రులను తరచూ మార్చిన చరిత్ర పార్టీది. ముఖ్యమంత్రులను తప్పించి అంటే ఏదైనా రాజకీయ సంక్షోభం జరిగితే, ఏమన్నా చిన్న ఘర్షణలో నిరసనలో జరిగితే ముఖ్యమంత్రులను మార్చిన చరిత్ర పార్టీకి ఉంది. గుజరాత్లో చిమన్ భాయ్ పటేల్ ఇంచుమించు అదే టైంలో 1973లోనే ఇక్కడ పివి నరసింహారావు పదవీచ్యుతుడైన టైంలోనే విద్యార్థులు హాస్టల్ ఫీజుల పెంపునకు వ్యతిరేకంగా ప్రారంభించిన ఒక ఉద్యమం, నవనిర్మాణ ఉద్యమం ఉధృతమైంది. దీంతో ఆయన మీద అవినీతి ఆరోపణలు చేసి చిమన్ చోర్ అనే నినాదంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన మొదలైనవి. దీంతో ఆయన్ని పూర్తిగా సీఎం పదవి నుంచి దించేసింది కాంగ్రెస్ అధిష్టానం. అక్కడ కూడా రాష్ట్రపతి పాలన విధించారు. అదే టైంలో బీహార్లో కూడా 1975లో, ఇవన్నీ 70s, ఇది కూడా 70sలోనే అబ్దుల్ గఫూర్ ఆయనకు వ్యతిరేకంగా ఉద్యమం తీసుకొచ్చారు. సంపూర్ణ క్రాంతి మూమెంట్గా మారింది అది. ఆ ప్రెషర్తో ఆయన్ని దింపేసి మరొకరిని నియమించింది కాంగ్రెస్ ప్రభుత్వం బీహార్లో కూడా. ఇప్పుడు రేవంత్ అంటే అసలు వాళ్ళు ఇంకా సీఎం గనక అసలు నిజంగా చెప్పాలంటే సంతోషంగా ఏం లేరు. టైం కోసం చూస్తున్నారు చాలా మంది సీనియర్ లీడర్లు. రేవంత్ అంటే గిట్టని వాళ్ళు చాలా మంది ఉన్నారు తన చుట్టూ. ఏమో ఇప్పుడు ఈ ఘటన, ఈ గొడవ, ఈ మార్వాడి గోబ్యాక్ మూమెంట్ రేవంత్కు ఆ పరిస్థితి తెచ్చిపెడుతుందా, వస్తుందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ప్రధాన ప్రతిపక్షము, అందులోనూ స్వపక్షంలోని ఆయన అంటే గిట్టని కొందరు కలిసి పనిచేస్తున్నాయా, దీని వెనుక ఉన్నాయా, కంచయలయ్య, పాశం యాదగిరి వంటి వాళ్ళను వీళ్ళే రెచ్చగొడుతున్నారా, ముందుండి నడిపిస్తున్నారా, ఇదంతా అనుమానాలు అన్నమాట. ఎందుకంటే జనగణన, బీసీ రిజర్వేషన్ వంటి వాటితో బీసీలకు ఆయా వర్గాలకు దగ్గరయ్యాడు రేవంత్ రెడ్డి. చాలా మంది మొన్న అసెంబ్లీ ఎలక్షన్స్లో రేవంత్కి మద్దతుగా నిలిచారు మార్వాడీస్ అని చెప్తున్నారు. ఇప్పుడు ఈ తెలంగాణ వర్సెస్ మార్వాడీస్ ఉద్యమానికి కాంగ్రెస్లో వాళ్ళే సపోర్ట్ చేస్తున్నారు. కొందరు లీడర్స్ కూడా ముందుకొచ్చి మాట్లాడారు. కొందరు సరే పిసిసి చీఫ్ మళ్ళీ కొంచెం తగ్గించే ప్రయత్నం చేస్తూ మాట అన్నాడు. కానీ అంతకుముందు గొంతు దించుకొని యూట్యూబ్ ఛానల్లో, సోషల్ మీడియాలో అందరినీ రెచ్చగొట్టిన వాళ్ళలో కాంగ్రెస్ లీడర్స్ కూడా ఉన్నారు. బీఆర్ఎస్ అనుకూలం అని చెప్తున్న మీడియా, కమ్యూనిస్ట్ మీడియా జర్నలిస్టులు కూడా లేచారు ఇంకా క్రమంగా. అంతేకాదు కాంగ్రెస్ కల్చర్, కాంగ్రెస్ నైజం మనం చూస్తే కనుక అది నిజంగా ఒక కుటుంబం, ఒక గాంధీ నెహ్రూ కుటుంబం ఆధీనంలో ఉంది ముందు నుంచి కూడా. ఎవరైనా లీడర్ స్ట్రాంగ్ అవుతున్నాడు, తమను మించి శక్తిమంతంగా ఎదుగుతున్నాడంటే అధిష్టానం చూసి ఓర్చుకోలేదు. జయాంధ్ర ఉద్యమం అప్పుడు కూడా పివి ఇక్కడ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా కేంద్రంలో కాంగ్రెస్ పార్టీనే. మరి ఇప్పుడు అసలు అధిష్టానమే ఈ పని చేస్తుందా? దీని వెనుక మరి అధిష్టానం సపోర్ట్ అంటే ముఖ్యంగా రాహుల్ గాంధీ మద్దతు కూడా ఏమన్నా ఉందా దీని వెనకాల? రాహుల్ గాంధీ సంజ్ఞతోనే, రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం వల్ల ఇదంతా జరుగుతుందా? రేవంత్ను టార్గెట్ చేస్తున్నారా? ఎందుకంటే ఇటీవలనే కంచయలయ్య రాహుల్ గాంధీని కలిసి వచ్చాడు, రాహుల్ గాంధీని పొగిడాడు విపరీతంగా. నిజంగా అదే జరిగితే, మార్వాడి ఉద్యమం ఇంకా కొనసాగితే, ఉధృతమైతే కేవలం రేవంత్ రెడ్డికి మాత్రమే నష్టం కాదు, రేవంత్ రెడ్డి కుర్చీకి నష్టం జరగడమే కాదు, యావత్ తెలంగాణ సమాజం మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది. చాలా ప్రశాంతంగా ఉంది ఇప్పుడు తెలంగాణ. ఇప్పుడు వర్గాల పేరుతో, ప్రాంతాల పేరుతో, కులాల పేరుతో చిచ్చురేపే ఒక గ్రూప్ బయలుదేరింది. దీనికి కాంగ్రెస్ అధిష్టానం మద్దతు ఏమన్నా ఉందా? ముఖ్యంగా ఆ పార్టీ వరిష్ఠ నేత రాహుల్ గాంధీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడా? ఎందుకంటే కంచయలయ్య మొన్న వెళ్ళి కలిసి వచ్చాడు, రాహుల్ గాంధీని పొగిడాడు. ఆ వెంటే టూల్ కిట్ ముఠా తెలంగాణలో, టూల్ కిట్ ముఠా సభ్యులు కూడా తెలంగాణలో పర్యటించారు. దీన్ని బట్టి
రేవంత్ కుర్చీకి ఎసరు పెట్టబోతున్నారా వీళ్ళందరూ అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి అనమాట. అంటే మార్వాడి ఉద్యమం, గో బ్యాక్ మార్వాడి ఉద్యమం రేవంత్ కొంప ముంచుతుందా? అయితే కేవలం ఇక్కడ మళ్ళీ చెప్తున్నా, రేవంత్ కొంప మాత్రమే ముంచదు. ఇది తెలంగాణకి తీవ్ర నష్టం జరుగుతుంది. యావత్ తెలంగాణ సమాజం, తెలంగాణ ప్రజలు మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుంది ఇట్లాంటి వాటితోటి. జయాంధ్ర ఉద్యమం, పివి నరసింహారావు సీఎంగా ఉన్నప్పుడు కూడా అక్కడ కూడా కాంగ్రెస్ అధిష్టానమే ఎందుకు దాన్ని అణచివేయలేకపోయింది? తద్వారా ఏంటి పార్టీకి నష్టం జరిగింది, తెలంగాణ సమాజం మూల్యం చెల్లించుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు కూడా అంతే. రేవంత్ రెడ్డికి వ్యక్తిగతంగా నష్టం మాత్రమే కదా, ఎందుకంటే రేవంత్ రెడ్డి అంటే వ్యక్తిగతంగా చాలా మందికి ఈర్ష్య ఉంది, చాలా మందికి పడదు. అసలు ఏదో అయిష్టంగా ఇంకేమీ చేయలేని స్థితిలో వాళ్ళు ఇంకేమీ చేయలేరు, వేరే ఆప్షన్ లేదు కాబట్టి మౌనంగా ఉంటున్నారు తప్ప సంతోషంగా ఎవరు లేరు. ఆయన చుట్టూనే ఆయనకు ప్రత్యర్థులు ఉన్నారు. ఎప్పుడు సమయం వస్తుందా కుర్చీ లాక్కుందామని చూసే వాళ్ళు చాలా మంది ఉన్నారు రేవంత్ రెడ్డి చుట్టూ. అంతవరకైతే ఓకే. కానీ ఇలాంటి పరిణామాలు, ఇలాంటి ఆందోళనలు, గొడవలు, ఉద్యమాలు తెలంగాణ సమాజానికి నష్టం చేస్తే తెలంగాణ ప్రజలకు ఇబ్బంది అవుతుంది. మీరేమంటారు? ఈ వీడియో మీద మీ అభిప్రాయం తెలియజేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ధన్యవాదాలు.